దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాయిఫ్ నగరానికి వెళ్ళారు ఇస్లాం ధర్మ ప్రబోధన చేయటానికని. అక్కడి ప్రజలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని రాళ్లతో కొట్టారు. 3 మైళ్ళు దూరం వెంబడించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కొట్టారు. ఆ యొక్క దాడికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతగా గాయపడిపోయారంటే తల నుండి పాదం వరకు గాయం అవ్వనటువంటి ప్రదేశమే లేదు, అంతగా రక్తసిక్తమైపోయారు. చెప్పులలో రక్తం గడ్డు కట్టుకుపోయి పాదాలకు అతుక్కుపోయాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్పృహ తప్పి పడిపోయారు పూర్తిగా. దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ పంపాడు. జిబ్రీల్ అలైహిస్సలాం వారు పర్వతాల దైవదూతను తీసుకొని వచ్చారు. ఓ ప్రవక్త, మిమ్మల్ని ఇంత నిర్దాక్షిణ్యంగా కొట్టినటువంటి 2 పర్వతాల మధ్యన ఉన్నటువంటి ఆ గ్రామాన్ని మేము నలిపి చిత్తు చేస్తాము, మీరు ఒక్క మాట చెప్పండి అని అన్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, లేదు, వాళ్ళను నాశనం చెయ్యొద్దు, వాళ్ళని ఏమి చెయ్యొద్దు, వాళ్ళు కాకపోతే వారి తరం తర్వాత పిల్లలైనా మారతారన్న నమ్మకం నాకుంది, నేను వారిని క్షమిస్తున్నాను అని చెప్పి శాంతిని కోరుకున్నటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన తలుచుకుంటే దైవదూతలు ఆ 2 పర్వతాల మధ్యన నలిపి ఆ ఊరిని నాశనం చేస్తారు. అయినప్పటికీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కక్ష తీర్చుకునే పూర్తి అవకాశం ఉన్నప్పటికీ కూడా శాంతిని కోరుకున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరి అలాంటి ప్రవక్త మనుషులను చంపమని చెప్పాడా అంటే ఆయన బోధనల్లో ఎక్కడ కూడా మీకు కనిపించదు సోదరులారా. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద చేతబడి చేశారు లాబిద్ బిన్ అల్ ఆసిమ్ అనేటువంటి వ్యక్తి. ఆ చేతబడి చేసినటువంటి వ్యక్తి పలానా యూదుడని అతను ఎవరో కూడా దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం ద్వారా తెలిసింది. అయినా కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతను క్షమించి వదిలిపెట్టారే తప్ప అతని మీద కక్ష తీర్చుకోలేదు. ఫతే మక్కా రోజున మక్కా విజయం సాధించారు, మక్కాను జయించారు ముస్లిములు. ఆ రోజున శత్రువులందరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పాదాల వద్ద నిల్చున్నారు వచ్చి. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూతుర్ని చంపిన వాళ్ళు ఉన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాబాయిని చంపిన వాళ్ళు ఉన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద 17 సార్లు హత్య ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ముస్లిములను నిర్దాక్షిణంగా అనేక రకాలుగా అష్ట కష్టాలకు పాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతో వందల మంది ముస్లిములను పొట్టన పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అయినా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతిలో బలం ఉంది, బలగం ఉంది, వేల మంది సైన్యం ఉంది. అయినప్పటికీ కూడా ప్రవక్త గారు వాళ్ళను ఒక్క మాట కూడా అనలేదు, నేను క్షమించాను పోండి అని అన్నారు.